మాది 19వ వార్డు ఓవేరు. గత 15 రోజుల నుంచి లైట్లు లేవు. మేము అడవిలో ఉన్నామా ఎక్కడన్నా ఉన్నామా, లైట్లు వేయాలి మాకు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. చిన్న పిల్లకాయలు కూడా ఉన్నారు, ఆడుకునే పిల్లకాయలు. దయచేసి మీరు లైట్లు వేయాలి. పాములు పురుగు పట్ట కలిసినా ఎవరు ఇబ్బంది పడతారండి. పేరుకి గ్రేడ్ 2 మున్సిపాలిటీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. పాలకులు నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కానీ కనీస అవసరాలు సైతం కొన్ని వార్డులలో తీరడం లేదు. ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు వవ్వేరులో రాత్రైతే ప్రజలు బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 20 రోజుల నుంచి వీధి లైట్లు వెలగకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు వీధిలోకి రాలేని దుస్థితి నెలకొంది. చుట్టుపక్కల రిజర్వాయర్ ప్రాంతం కావడంతో వీధులలోకి విషసర్పాలు, పురుగులు సంచరిస్తున్నాయని, వీటికి తోడు వీధి కుక్కలు సైతం ఎక్కువగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. కాలనీ మొత్తం అంధకారంలో ఉన్న పాలకులు కానీ అధికారులు సైతం కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైనా స్పందించి తమ ప్రాంతంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. గత 10-15 రోజుల నుంచి లైట్లు అవ్వట్లేదు. మాకు కొంచెం పాములు కొంచెం భయంగా ఉంది. అధికారులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. 19వ వార్డు. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.